ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ విమోచకుడానికి పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చాము. తిరిగి ఉదయ కాలంలో ప్రభా ఈ పాదాల సన్నిధికి వచ్చుటకు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. నాయన నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు నీ మెల్లని స్వరం మా కోసం వినిపిస్తున్నందుకు వందనాలు. ప్రభా నీ సన్నిధి ఉంచండి, నువ్వు మాతో మాట్లాడండి, నీ నామానికి ఘనత తెచ్చుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం. మీరు స్వాధీనపరుచుకున్నటకు మీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను నేను అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. మీరు స్వాధీనపరుచుకున్న జనములు గొప్ప పర్వతములను దాని మీదనే మీదనేమి పచ్చని ఆ చెట్లన్నింటి క్రిందనేమి ఎక్కడైతే తమ దేవతలను పూజించే స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలను. వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పడగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతలను ప్రతిమలను కూలదోసి వాటి పేర్లు అచ్చట లేకుండా నశింపచేయవలను. 4. వారు తమ దేవతలను చేసినట్లు మీరును మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థలముగా ఏర్పరచుకునే స్థలము దీనికి ఇక్కడికే యాత్ర చేయచుండవలను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ రథ భాగములను, ప్రతిష్ఠితముగా మీరు చేయు నైవేద్యములను, మీరు మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణలను, పశువులలోను గొర్రెలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావాలను. మీరును మీ దేవుడిని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడిని యెహోవా సన్నిధి భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలను. 8. నేడు మనం ఇక్కడ చేయనట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైన దంతయు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా నీకిచ్చి ఉన్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు. మీరు యోర్దాను దాటి మీ దేవుడిని యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమును నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ చుండు శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబడులను మీ దేవుడిని యెహోవా తన నామమును నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావాలను. మీరు మీ కుమారులను, మీ కుమార్తెలను, మీ దాసులను, మీ పనికత్తెలను మీలో పాలైన స్వాస్థ్యమును పొందక మీ ఇళ్ళలోని ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషపరచవలను. నీవు చూసిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. యెహోవా నీ గోత్రములలో ఒకదాని అందు ఏర్పరచుకున్న స్థలమునే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తం అక్కడనే జరిగింపవలను. 15. అయితే నీ దేవుడైన యెహోవా నేను ఆశీర్వదించు కొలది ఇండ్లన్నింటిలోని మనస్సును కోరు దానిని చంపి తినవచ్చు. మిత్రులు లేమి, అపవిత్రులేమి, జింకను నేను చిన్న దుప్పిని తిన్నట్లుగా తినవచ్చును. మీరు రక్తము మాత్రము తినక వాటిని నీళ్ళ వల్లే నేల మీద పారబోయవలను.
నీ ధాన్యంలోనేమి, నీ ద్రాక్షారసంలోనేమి, నీ నూనెలోనేమి, దశమ భాగంలో, నీ గోళ్ళలోనేమి, నీ గొర్రె మేకల మందల్లోనేమి, తొలిచేలు పిల్లలను నీవు మొక్కుకొనిన మొక్కుబడులలో దేనిని నీ స్వేచ్ఛాన అర్పణము ప్రతిష్టార్పణము నీ ఇంట తినక. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముని దేవుని నీ కుమారుని కుమార్తెని దాసుని దాసిని నీ ఇంట నుండి లేవీయులు తెలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించు. నీవును నీ దేశంలోనున్న నీ దినములన్నింటిలోనూ లేవీయులు విడవకూడదు. నీ దేవుడైన యెహోవా తాను నీకు ఇచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత నిశ్చయముగా మాంసం తినేదననుకొందురు. అప్పుడు నీకిష్టమైన మాంసం తినవచ్చును. నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలం మీకు దూరముగా ఉండిన ఎడల యెహోవా నీకు ఇచ్చిన గోత్రములలోది కానీ గొర్రె మేకములో కానీ నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాన్ని ఇంట తినవచ్చును. జింకను దుప్పిని తినట్లు దాన్ని తినవచ్చును. అపవిత్రులు భేదమును లేకుండా తినవచ్చును. అయితే రక్తం తినకూడదు. పత్రము సొమ్ము ఎలాగనగా రక్త ప్రాణము మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. నీవు దాన్ని తినక భూమిని నీళ్ళ వలె బోర్లు వేయవలను. నీ యెహోవా దృష్టికి యుక్తమైన దాన్ని చేసినంత నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నీ మేలు కలిగినట్లు దాన్ని తినకూడదు. నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మొక్కుబడులను మాత్రం యెహోవా ఏర్పరచుకొని స్థలమునకు నీవు తీసుకొని పోవలను. నీ దహన బలులను వాటి రక్త మాంసమును నీ దేవుడని యెహోవా బలిపీఠమును మీకు అర్పింపవలను. నీ బలులు రక్తమును నీ దేవుడని యెహోవా బలిపీఠం మీద పోయవలను. వాటి మాంసము నీవు తినవలను. నీ దేవుడైన యెహోవా నీ దృష్టికి యుక్తము యథార్థమగును. దాన్ని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నీ నిత్యము మేలు కలిగినట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ మాటలన్నింటిలో నీవు జాగ్రత్తగా వినవాలని. నువ్వు వారి దేశమును స్వాధీనపరచుకుంటకు వీళ్ళు జనములను నీ దేవుడని యెహోవా నీ ఎదుట నుండి నాశనం చేసిన తర్వాత నీవు వారి స్వాస్యమును స్వాధీనపరచుకుని వారి దేశంలో నివసించినప్పుడు వారి నీ ఎదుటి నుండి నశించబడిన తర్వాత నీవు వారి ఇంట వెళ్ళి చిక్కబడి వారి దేవతలను ఆశ్రయించుకోరి ఈ జనులను తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదనని అనుకోనకుండా జాగ్రత్తగా ఉండవలను. దేవతలు వారు చేసినట్లు నీవు నీ దేవుని యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియలను వారు తమ దేవతకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చి వేసిరందరు కదా. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. దేవుని మాటలు దీవించి ఆశ్రయించుడుగాక. ఈ అధ్యాయం మొత్తం చూసుకుంటూ వెళ్తూ ఉంటాయి. మన జీవితంలో ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి, అక్కడ ఉన్న స్థలంలో మరి విగ్రహములను పడగొట్టి దేవత అగ్ని స్తంభములను అగ్నితో ప్రతిమలను కూల్చి వాటిని వేయాలి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏంటి మరి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ఆ ప్రజలకి చెప్పిన వినులని ప్రజలుగా ఉండి వారికి ఇష్టం వచ్చిన దేవతలను ప్రతిమలను చేసుకుంటూ వస్తూ ఉంటే దేవునికి కోపం వచ్చింది. అన్ని పడగొట్టి వాటిని నశింపజేసి అగ్ని చేత కాల్చివేయాలని చెప్పారు. ఇప్పుడు దేవాది దేవుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్య సంచరించుకున్నాడు. మరి ఆ పని ఇప్పుడు మన ఊర్లలో దేవుడు మన క్రైస్తవులుగా ఎంచుకున్నాం. అందరిది
సార్. అయితే ఇప్పుడు ఒక ఊరిలో నేను తప్ప వేరొక దేవుడు ఉండొద్దు అని దేవుడి ప్రజలుగా చెప్పారు. మరి ఇక్కడ ఈ ప్రజలు వాళ్ళు దేవుడి తప్ప వేరు చేసి ఇష్టం వచ్చినట్టు చేసి దేవుడి కోపం వచ్చింది. సేమ్ అదే చూద్దాము. ఇక మన విలేజ్లో నేనే దేవుడి తప్ప మరి పరిశుద్ధాత్మ దేవుడిగా క్రైస్తవులుగా మనం చెప్తున్నాము, చేస్తూ ఉన్నాము, ప్రార్థన కూడా చేస్తున్నాము. వారికి ఇష్టం వచ్చిన త్రోవల్లో వారి ఆచారం, వారి పద్ధతులు వదులుకోక గుళ్ళు గోత్రాలు అన్నీ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు అవి కూలగట్టి చేయండి అంటే మనం చెప్పిన మాట వాళ్ళు వింటారా? వినరు. ఎందుకు వింటారు? వినరు. వాళ్ళ ఆచారము, వాళ్ళ పద్ధతి. ఇప్పుడు మనం విలేజ్లో ఆంజనేయ స్వామి గుడి కట్టడానికి 1,00,00,000 రూపాయలు దాకా వసూలు చేసి వాళ్ళు కట్టుకున్నారు. 1,00,00,000 రూపాయలు మామూలు విషయమా? కట్టుకున్నారు. ఇప్పుడు మనం చెప్తే వాళ్ళు వింటారా? అవి దేవుళ్ళు కాదు, కులగట్టండి అంటే వాళ్ళు తిరగబడి ఏమంటారు? మా దేవుడు నువ్వు ఇచ్చినావో పైసలు చేసినావో, మా దేవుడు మేము కట్టుకున్నాం, కులగట్టున్నాం అని కొడతారు, కేసులు పెడతారు. ఇలాంటివి జరుగుతుంది. మరి క్రైస్తవులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. పాపం దైవజనుడిని ప్రవీణ్ పగడారు గారిని ఇట్లా మొత్తం పిచ్చి ఉన్న వాళ్ళని ఆయనని దారుణంగా చంపి ఎక్కడనో వేసి ఆయన మీద ఎన్నో కేసులు పెట్టి చేస్తే అలా ఏం చేసింది తెలుసా? మా అధికారంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళని పోలీసులు అలా చేసి ఆయన కేసు కూడా సరైన తీర్పు రాకుండా చేసి, కానీ వాళ్ళ అధికారం వాళ్ళ పార్టీ వాళ్ళ ఉన్నట్టు చేసినట్టు. ఓకే, జీవం గల దేవుడిని వాళ్ళు చూస్తున్నారు కదా, ఆయన కాడ తప్పించుకోలేరు కదా. పాపం ఆ సహోదరి దైవజనుని భార్య క్షమించింది. ఎవరు చంపారో కనీసం అది తెలుసుకోవడానికి కూడా, ఆ చంపిన ఆనవాళ్ళు కూడా కనపడకుండా ఆయన తాగిపోయి యాక్సిడెంట్ అయ్యి ఇలా చచ్చినాడు. తాగిపోయి యాక్సిడెంట్ అయ్యి వస్తే అసలు యాక్సిడెంట్ అయిన వ్యక్తి అసలు ఏదైనా వచ్చి ఢీ కొడితే అసలు ఏడనో పడుతుంది, కాలు, చెయ్యి, ముక్కు, మూతి, అదేమంటారు వాటిలో ఉన్న ఈ ఏడనో వాటిలో జరుగుతుంది. అలా కాలేదు. వాళ్ళకి డౌట్ వచ్చింది, కొట్టి బాగా హింసించి చంపారని డౌట్ వచ్చింది. డాక్టర్లు కూడా ఇలాంటివి చెప్పారు. కానీ సరైన తీర్పు క్రైస్తవులకి న్యాయం అక్కడ జరగలేదు. క్రైస్తవుల పట్ల సరైన తీర్పు తీసుకోలేదు. క్రైస్తవులు హింసిస్తూ ఉన్నారు. ఎన్నో గుడ్లు కూలగొడుతూ ఉన్నారు. ఇలాంటి ఎన్నో చేస్తూ ఉన్నారు. ఆయా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. అదే క్రైస్తవులు హిందువులపై దాడి చేసింది ఎక్కడైనా కనబడదా? ఏ హిందూ గుడైనా కూలగట్టి ఇలాంటి చేసినా ఎక్కడైనా కనబడదా? చెయ్యము. ఎందుకంటే వారిలాగా మనం ఉండకూడదు. దేవుడు నేర్పింది అదే, ప్రేమ స్వరూపి ప్రార్థన చేయమన్నాడు. హింసించక వరకు ప్రార్థన చేయమన్నాడు. అంతే. మరి అంతే కానీ ఏం చేసినట్టు మేము చేసినట్టు మేము చేస్తాం అంటే చేసిండ్రా? ఎక్కడైనా క్రైస్తవులు అలా చేశారా? చేయలేదు. అదే హిందువులు చేస్తారు. మా మసీదు కూసుగట్టావా మా అని వాళ్ళు చంపిస్తారు, ఏదైనా చేస్తారు. క్రైస్తవులు ఎక్కడ ఎలాంటి చేసిరని ఏడా చేయలేదు. మరి ఇక్కడ దేవాది దేవుడు ప్రజల మధ్య ఉన్నాడు కాబట్టి ఎక్కువలో గట్టి కాల్ చేయండి అని చెప్పాడు దేవుడు. మరి అంతేకాదు, మరి స్థలములో ఆశీర్వదించడానికి దేవుడు పిలిచాడు, కానీ అలానే ఉండటానికి పిలవలేదని దేవుడు ఆజ్ఞాపించాడు. మన జీవితంలో పిలిచాడు, నశించడానికి పిలవలేదు. మరి ఈ ప్రజలని దేవుడు ఆశీర్వించాడు. మొక్కుకున్న మొక్కుబళ్ళని చెల్లించుకొని మరి ఏవి తినకూడదు, ఏవి తినొద్దో కూడా చెప్పాడు. మనం ఇప్పుడు కోడి రక్తము కోసి ఆ రక్తము పట్టుకొని తినకూడదు, పారేయాలి. మరి బలులు అర్పించే కూడా రక్తం కూడా తినొద్దని చెప్పాడు. మరి దేవునికి మొక్కులు చెల్లించే విషయంలో కూడా
అవి ఏ విధంగా చెల్లించాలో కూడా చెప్పాడు. ప్రతిష్ఠితము ప్రథమ ఫలము ఆయనకి చెల్లిస్తే ఆయన మనల్ని దీవించేవాడుగా ఉంటాడు. మరి ఆయన ఇచ్చింది ఆయనకి మనం ఇస్తే తప్పే ఉంది. ఈ సమస్త సృష్టి ఆయన మూలంగా కలిగింది. ఆయన లేకుండా ఏదైనా కలిగిందా? ఏది కలగలేదే. ఈ ఈ శరీరం కూడా ఆయనతో నిర్మించబడింది కదా. ఏ కష్టం చేయకుండా ఆయన చక్కగా ఏదైనా తోటలో ఆదామవ్వ చక్కగా మంచిగా తిని పండ్లు తిని ఆహారం తినకుండా సతాను మాట విని వాళ్ళు ఏదైనా తోటలో గెంటేసిన కారణాన్ని బట్టి ఆదాముకి ఆజ్ఞాపించాడు, నువ్వు కష్టపడి పని చేశావు, నువ్వు నీ పిల్లల్ని ఇలా చెప్పాడు. అదే విధంగా మనం ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి మానవుడు కష్టపడి తన జీవనోపాధికి బ్రతకాల్సి వస్తుంది. కష్టం చేయకుండా మనం తిండి తినలేము. ఎందుకంటే ఈ శరీరము ఆకలి అవుతూ ఉంటుంది. ఆకలి అవుతుంది అంటే ఒకరోజు మన శరీరంలో ఉన్నంత శక్తిని ఉంచుకొని ఒకరోజు ఉపవాసం ఉండొచ్చు, రెండోసారి ఆకలి అవుతూనే ఉంటుంది. ఆకలి అవుతుంది కాబట్టి కష్టం చేసుకోవాలి. మన శక్తిని మన తల్లిదండ్రులు మనం పెంచారు, మనకు ఒక కష్టం చేసుకొని బ్రతకమని చెప్పారు. అట్లనే ఉండి అలానే చేయమని చెప్పలేదు కదా. అందుకోసమే మనము మనకు దగ్గర పైసలు సంపాదించుకొని జాబ్ చేసుకొని బ్రతకాలని చెప్తా ఉంటాం. కష్టం లేనిది మనం భోజనం చేయలేము. ఇప్పుడు నేను ఇంట్లో ఉండి అమ్మకి ఏదో ఒక పని చేస్తున్నాను. ఇప్పుడు చదివించారు కాబట్టి జాబుల కోసం ప్రయత్నిస్తే చేస్తూ ఉన్నాం. అదే మనము ప్రయోజకుడిగా ఉండటానికి పిలిచాడు, కానీ అలానే అట్లే ఉండమని పిలవలేదు కదా. మన దేవుడు కూడా మనల్ని పిలిచింది ఆశీర్వదించడానికి పిలిచాడు, దీవించడానికి పిలిచాడు. మనం చేసే పనుల్లో దేవుడు తోడుగా ఉంటాడు. మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు కాబట్టి ఆయన చెప్పినట్టు వినాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయనని విధులని గైకొనాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని గౌరవించాలి, గణపరచాలి, ఆరాధించాలి, ఆయనని స్తుతించే బద్ధులమై ఉన్నాం. ఆయన చెప్పినట్టు వింటే దీవెనలు మేలులు ఉంటాయి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించగా ప్రార్థించుకున్నాం. కల్మూసి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసయ్య, నీ పాదాలకి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు కోసం సిద్ధపరిచాం. మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు దేవుడు పోయినందుకు వందనాలు ప్రభా. నీ మేలిండి స్వరం మా కోసం వినిపించినందుకు వందనాలు. నీ దేవుడు నీకు ఆజ్ఞాపించిన అందరిలో నువ్వు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ వస్తున్నందుకు వందనాలు ప్రభా. నీ కాల సమయంలో నీ ఇంటికి వెళ్ళేటకు కృప చూపించినందుకు వందనాలు. నీవు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఆయన మరి సంగమ విశ్వాసాల మధ్య అక్కరలు నీ వైభవంలో తీర్చండి. దయగలైనా నీవు స్త్రీల కూడికగా ఇంట్లో స్థుతి కలిగి ఉండటకు నీ కృప దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని తీసివేయండి. ఇంటి ద్వారా వచ్చే మహిమను దృష్టిని దొంగిలించకుండా కంచివేయండి. ఇలా అక్కరలన్నీ నీ వైభవంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. తమని జాబ్ లైఫ్ పార్ట్నర్ ఎన్నిక చేయండి. నా విషయంలో కూడా మార్గం సరళపరచండి. నీ చిత్తమైన ఇలా మా ఇల్లు జరిగించండి. ఇంటి ద్వారా వచ్చే మహిమను దృష్టిని దొంగిలించకుండా కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. నువ్వు ఇంతవరకు చేసిన మేలులన్నిటి బట్టి మన నాన్నని జ్ఞాపకం చేసుకో, చిన్నని జ్ఞాపకం చేసుకో, నిరంజన జ్ఞాపకం చేసుకో. కుటుంబ అక్కరలు, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇలా మా అక్కరలని నీ వైమర్శంలో తీర్చమని కోరుకుంటూ అన్ని విషయాల ప్రభావ నీ దయగల చేతి కబ్జెప్తా అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేవి. ఘనత ప్రభావం పొందమని కోరుకుంటూ నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తాడు. నాయన ఈ రోజంతా సమయం దీవించి ఆశ్రయించమని తోడుగా ఉండమని కోరుకుంటూ సబ్స్క్రైబర్ని రక్షించి కాపాడండి ప్రభా. నన్ను మోడిటేషన్ వరకు వెళ్ళేటకు నన్ను దీవించండి ప్రభా. ప్రార్థిస్తున్నాను. దయగలైన చక్కటి వర్షాలను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభా. మీ పొలం నాటుబడి కృపను కూడా దయచేయండి. ఇలా ప్రతిదీని కృపగల హస్తంలో కప్పచెప్పుకుంటూ నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నన్ను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు అనంతం నాశనం అగును గాక.